పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు ట్రైలర్ చూసాం మనం. ట్రైలర్ అనేది చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ చాలా బాగా చూపించారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రీచ్ అవుద్దాం అనుకుంటున్నా. హరీష్ శంకర్ని మనం చూసాము, ఎలా గబ్బర్ సింగ్ ఎలా తీశారో దానికి మించి ఉండకపోయినా దానికి తగ్గట్టు ఉండిద్ది. జనాల మనసు గెలుచుకునిద్ది, చాలా బాగా ఆడిద్ది అనుకుంటున్నా. చెప్తున్నారు కానీ సినిమా చూసేదానికి మనకి ఎలా ఉండేదో తెలియదు కదా. ఆ ట్రైలర్లో అయితే బాగానే చూపించారు, చాలా వేరియేషన్ చూపించారు, చాలా గెటప్స్ చూపించారు, స్టైలిష్ కూడా బాగా చేశారు. సో అలానే ఇప్పుడు మనం సినిమా చూసేదాకా మనం చెప్పలేం ఎలా ఉండేదో. సినిమా ట్రైలర్ చూసాం కాబట్టి ట్రైలర్లో అయితే చాలా వేరియేషన్ చూపించారు. ఆ వేరియేషన్ తగ్గట్టు సినిమాలో కూడా ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే సినిమా కూడా చాలా బాగుండిద్ది అనుకుంటున్నాను. నాకు అన్ని బాగానే నచ్చినాయి. ఆరా బాగుంది, అంటే ఒకదానికి మించి ఒకటి. కాలర్ కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అన్ని సాంగ్స్. చాలా డిఫరెంట్గా ఉన్నాయి సాంగ్స్. న్యాచురల్గా లేకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్. రికార్డ్స్ బ్రేక్ చేసేది అని చెప్పలేం కానీ ఒక స్టాండర్డ్స్ అయితే వెళ్ళిద్ది. లైక్ ఒక 80 crores అలా రీచ్ అవుతుంది అనుకుంటున్నాం ఫస్ట్ డే. మరి రికార్డ్స్ బ్రేక్ చేయకపోయినా ఒక డీసెంట్ కలెక్షన్ అయితే ఖచ్చితంగా వచ్చింది. బ్రేక్ చేస్తుంది అని చెప్పలేము, బట్ ట్రై చేస్తుంది. అంటే శ్రీలీల గారు మహేష్ బాబు గారితో చేసినప్పుడు కూడా ఏజ్ డిఫరెన్స్ అనేది చాలా మంది ఉన్నారు. అవును, అట్లా ఏమైనా అనుకుంటున్నారా మీరేమైనా? పవన్ కళ్యాణ్ గారితో పక్కన చేస్తున్నారు శ్రీలీల గారు. అలా చూస్తే చాలా సినిమాలు ఉంటాయి ఏజ్ డిఫరెన్స్, అలా మ్యాచ్ చేయలేం మనం. అంటే యాజ్ అ డైరెక్టర్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు తీసుకుంటారు, యాక్ట్రెస్ని. ఇంకా అది మనం జడ్జ్ చేయలేం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి, వాళ్ళు చూసి క్యారెక్టర్ వాళ్ళ అసోసియేషన్ బట్టి వాళ్ళు తీసుకుంటారు కదా రిక్వైర్మెంట్స్. వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంటూరు. నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నాం యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మేము పిఠాపురం నుంచి వచ్చామన్నా. కళ్యాణ్ గారు రావడం కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. వచ్చాక ఎరగదీస్తారు. సాంగ్స్ ఎరగదీస్తారండి. మళ్ళీ చాలా కాలం గబ్బర్ సింగ్ తర్వాత కళ్యాణ్ గారిని ఈ రేంజ్లో డ్యాన్స్లు ఫైట్లు మళ్ళీ ఇప్పుడే ఈ సినిమాలోనే చూడడం. అన్ని సాంగ్స్ అదిరిపోయినాయి అన్న. ఊచకోత వస్తాది, ఊచకోత ఉగాదికి టీజర్ పగిలిపోయింది. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ తీశారండి. కళ్యాణ్ గారితో సినిమా ఎలా తీయాలో ఆయనకి 100% ఆయన మా కల్ట్ కెప్టెన్. ఆయన సినిమా అద్దరిపోద్ది. ఫ్యాన్స్ పల్స్ ఆయన కన్ఫామ్గా తెలుసు. సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. అది రిలీజ్ అయ్యాక మనందరికీ తెలుస్తుంది. ఈసారి బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నీ బద్దలైపోతాయి. అంటే శ్రీలీల మహేష్ బాబు గారితో చేసినప్పుడు కూడా ఏజ్ డిఫరెన్స్ వచ్చింది, చాలా చిన్నపిల్లలు అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నారు కదా. కళ్యాణ్ గారి సినిమాలో హీరోయిన్ అంతా పక్కన పెట్టాలండి. కేవలం కళ్యాణ్ గారే ఉండాలి మాకు. అవన్నీ పక్కన పెట్టాలి. కళ్యాణ్ గారిని చూడడానికి వెళ్ళాలి కేవలం సినిమా. ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం కళ్యాణ్ గారు A to Z కంప్లీట్ మూవీ ఇది. అన్నీ ఉంటాయి సినిమాలో. అది డైలాగా గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. జై జనసేన. ఓకే. దర్శనం చేసుకోనికి ఒక్కటే దేవుడు కళ్యాణ్ బాబు. అయ్యో గబ్బర్ సింగ్ రోజులు మళ్ళీ గుర్తు చేశారు హరీష్ శంకర్. ఇగో జనసేన. ఇగో అన్న ఇచ్చి పడేసిన మూవీ అయితే పక్కా దేవాన్ని కొట్టేస్తున్నాం అంతే. ఇచ్చి పడేసిన అనే కూడా కొలాబరేషన్ అయిందో మంచిగా ఉన్నాయి సాంగ్స్ అంతా అంతే. తమన్ అనే కొద్దిగా తమన్ ఇచ్చి పడేసారన్న అంతే. అంతా బాగానే ఉందండి. ఎక్సలెంట్ అండి, బాగుందండి. నాకు అంటే మేము ఆల్రెడీ అభిమానులం కాబట్టి మేము ఏదైనా బాగానే ఉందని చెప్తాం తప్ప మేము ఇదేనే కదా. పవన్ కళ్యాణ్ అంటేనే మాకు అభిమానం అంతే. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందండి. ఇంకా మాకు ఆ విషయంలో మాత్రం ఏం ఇబ్బంది లేదు. అస్సలు ఏమీ లేదు, అద్భుతంగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా మేబీ నంబర్ 1 ఇంకా వరల్డ్ రికార్డ్ కొట్టినట్టే. ఇంకా చూసుకోవాలి. థ్యాంక్ యూ.